హలో ఫ్రెండ్స్, మనం పెట్రోల్ వెహికల్ ని వదిలి ఎలక్ట్రిక్ వెహికల్ పైన షిఫ్ట్ కావడానికి ముఖ్య కారణం ఎలక్ట్రిక్ వెహికల్ లో అయ్యే అతి తక్కువ రన్నింగ్ కాస్ట్. ఇదే కాకుండా పెట్రోల్ వెహికల్ తో కంపారిజన్ చేస్తే ఎలక్ట్రిక్ వెహికల్ లో మంచి పర్ఫార్మెన్స్ తో పాటు ఎన్నో ఎక్స్ట్రా ఫీచర్స్ లభిస్తాయి. అయితే ఇదే కాకుండా మార్కెట్ లోకి ఏదైనా కొత్త ఆప్షన్ వచ్చి అది పెట్రోల్ కన్నా తక్కువ రన్నింగ్ కాస్ట్ ఒకవేళ ప్రొవైడ్ చేస్తే మనం దానిపైన కూడా షిఫ్ట్ అవ్వడానికి ట్రై చేస్తాం. అయితే అది మనకు ఎలక్ట్రిక్ వెహికల్ కన్నా బెస్ట్ పర్ఫార్మెన్స్, బెస్ట్ రన్నింగ్ కాస్ట్ తీసి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇప్పటి వరకు మార్కెట్ లో టూ వీలర్ కేటగిరీలో రెండే ఆప్షన్స్ అవైలబుల్ ఉండే, ఒకటి పెట్రోల్, రెండోది ఎలక్ట్రిక్. కానీ రీసెంట్ గా బజాజ్ తన మొదటి సిఎన్జి బైక్ ఫ్రీడమ్ ని లాంచ్ చేసి మూడో ఆప్షన్ క్రియేట్ చేసింది. అయితే సిఎన్జి గురించి మనకు తెలుసు, పెట్రోల్ కన్నా తక్కువ రన్నింగ్ కాస్ట్, కన్వీనియంట్, ప్రతి చోట అవైలబుల్ కూడా ఉంది. కానీ ఎలక్ట్రిక్ తో కంపారిజన్ చేస్తే సిఎన్జి బెస్టా, రన్నింగ్ కాస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ కన్నా తక్కువగా ఉంటుందా అనే విషయాన్ని మనం ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాం. అయితే దాన్ని తెలుసుకునే ముందు వెల్కమ్ బ్యాక్ టు షాబు ఈవీస్ ఛానల్. మొదటిసారిగా వచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. ఆలస్యం చేయకుండా మొదలెడదామా? అయితే ఫ్రెండ్స్, సిఎన్జి ఎలక్ట్రిక్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఈ రెండిట్లో కూడా నెగటివ్ థాట్స్ ఉన్నాయి. ఎలక్ట్రిక్ లో అయితే 4-5 గంటలు ఛార్జింగ్ పైన పెట్టి వెయిట్ చేయాల్సి ఉంటుంది. మరియు దీని ఛార్జింగ్ స్టేషన్స్ అన్ని చోట్ల అవైలబుల్ లేదు కాబట్టి లాంగ్ డ్రైవ్ పైన ఎలక్ట్రిక్ వెహికల్ ని తీసుకోపోలేము. అదే విధంగా సిఎన్జి లో చూసుకున్నట్లయితే ఫస్ట్ నెగటివ్ థాట్ వచ్చేసి దీని యొక్క సేఫ్టీ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే సిఎన్జి అంటేనే కొంచెం పేలుడు అట్లాంటి థాట్స్ ఉంటాయి మనకు. అదే కాకుండా దీని ఫిల్లింగ్ స్టేషన్స్ కూడా అన్ని చోట్ల అవైలబుల్ లేదు. ఒకవేళ ఊర్లో ఉంటే మాత్రం దీని ఫిల్లింగ్ స్టేషన్లు చాలా తక్కువనే ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ కూడా బజాజ్ ప్రొవైడ్ చేసింది ఈ బైక్ లో 2 లీటర్ పెట్రోల్ ట్యాంక్ తో. అయితే ఇలాంటి ఎన్నో నెగటివ్ థాట్స్ ఉంటాయి. వీటన్నిటిని పక్కన పెట్టేసి ఈ రెండు వెహికల్లలో మనకు బెస్ట్ పర్ఫార్మెన్స్ తో పాటు ఎక్కువగా ఆదా చేసే వెహికల్ ఏదనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే సిఎన్జి ఎలక్ట్రిక్ లో కంపారిజన్ కోసము బజాజ్ తరపున వచ్చే సిఎన్జి బైక్ ఫ్రీడమ్ ని విదా తరపున వచ్చే విదా V1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ తో కంపారిజన్ చేద్దాం. దీనికి సింపుల్ రీజన్ ఒకటే, బజాజ్ ఫ్రీడమ్ ఏదైతే ప్రైస్ పాయింట్ లో వస్తుంది అదే ప్రైస్ పాయింట్ లో వచ్చే ఎలక్ట్రిక్ వెహికల్ ని తీసుకోవాలి. ఇప్పుడే మనం ఖర్చు పెట్టేటప్పుడు అయితే సేమ్ ఖర్చు పెడుతున్నాం, కానీ ఏది ఎక్కువ మనకు ఆదా చేస్తుంది అనే విషయాన్ని మనం క్లియర్ గా తెలుసుకోవచ్చు. అయితే సేమ్ ప్రైస్ పాయింట్ లో వచ్చే ఎలక్ట్రిక్ బైక్లు కూడా అవైలబుల్ ఉన్నాయి మార్కెట్ లో. కాకపోతే అవి ఎంత పాపులర్ లేవు. అయితే ఎక్కువ దాని గురించి ఆలోచన కూడా లేదు ఎవరికి ఎలక్ట్రిక్ బైక్ కొనాలని. అదే విధంగా ఇదే సేమ్ ప్రైస్ పాయింట్ లో ఎన్నో ఎలక్ట్రిక్ స్కూటర్లు కూడా అవైలబుల్ ఉన్నాయి. అయితే రీసెంట్ గా బిగోస్ కూడా తన RUV 350 ని లాంచ్ చేయడం జరిగింది. దాని యొక్క బేస్ వేరియంట్ వచ్చేసి సేమ్ ప్రైస్ సెగ్మెంట్ లో వస్తుంది. కాకపోతే దాంట్లో ఉన్న పర్ఫార్మెన్స్ ని చూసుకున్నట్లయితే దాని ప్రైస్ చాలా ఎక్కువగా ఉంది. దానికన్నా బెటర్ విదా V1 ప్లస్ లో లభిస్తుంది పర్ఫార్మెన్స్. అయితే వీటి రెండింటిని ముందే కంపారిజన్ చేశాం కాబట్టి ఆ వీడియో చూస్తే మీకు డీటెయిల్ గా అర్థమవుతుంది విదా V1 ప్లస్ ఎందుకు బెటర్ అనేది. అయితే ప్రస్తుతం ఈ వీడియోలో మాత్రం మనం బజాజ్ తరపున వచ్చే సిఎన్జి బైక్ ఫ్రీడమ్ ని హీరో తరపున వచ్చే విదా V1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ తో కంపారిజన్ చేసి వీటిలో అయ్యే రన్నింగ్ కాస్ట్ అంటే పర్ కిలోమీటర్ ఎంత ఖర్చు అవుతుంది, అదే విధంగా 200 కిలోమీటర్ కి టోటల్ ఎంత ఖర్చు అవుతుంది అనే విషయాన్ని మనం డీటెయిల్ గా ఇప్పుడు కంపారిజన్ చేద్దాం. అయితే ప్రైస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వీటి యొక్క ప్రైస్ మొదటగా మనం తెలుసుకుందాము. బజాజ్ ఫ్రీడమ్ ని 3 వేరియంట్ లో లాంచ్ చేయడం జరిగింది. మూడిటిలో పర్ఫార్మెన్స్ లో ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. కాకపోతే బ్రేకింగ్ సిస్టమ్, హెడ్ లైట్ లో చేంజెస్ చేయడం జరిగింది. అయితే ఈ కంపారిజన్ లో మనము బజాజ్ యొక్క టాప్ ఎండ్ మోడల్ తీసుకోవడం జరిగింది. దీని యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ 1,10,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అదే హీరో తరపున వచ్చే విదా V1 ప్లస్ యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది 1,27,000 నుంచి. అయితే ఇప్పుడు ఈ రెండిట్లో అయ్యే రన్నింగ్ కాస్ట్ ఇద్దాము. అయితే మొదటగా మనము విదా V1 ప్లస్ లో అయ్యే రన్నింగ్ కాస్ట్ ఇద్దాము. దీనికోసం మనకు మన ఇంట్లో వచ్చే కరెంట్ బిల్లు యొక్క చార్జెస్ తెలుసుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం మన స్టేట్ లో పర్ కిలోవాట్ అవర్ 5 రూపీస్ చార్జ్ అవుతుంది. ఒకవేళ 200 యూనిట్స్ దాటిందంటే అది 6 రూపీస్ ఆ పైనే ఉంటుంది, చేంజెస్ వస్తాయి. కాబట్టి రౌండ్ ఫిగర్ గా మనం ఇక్కడ 6 రూపీస్ తీసుకోవడం జరిగింది. అయితే 6 రూపీస్ అయ్యే చార్జెస్ తో మనము దీని యొక్క రన్నింగ్ కాస్ట్ తీసినట్లయితే విదా V1 ప్లస్ తో 3.44 కిలోవాట్ అవర్ బ్యాటరీ రావడం జరుగుతుంది. అయితే దీన్ని ఫుల్ చార్జ్ చేయడానికి ₹20.64 చార్జ్ అవుతుంది. అయితే ఫుల్ చార్జ్ చేసినామంటే 100 కిలోమీటర్ రేంజ్ ఇందులో లభిస్తుంది, టిపికల్ డ్రైవింగ్ రేంజ్. అదే సర్టిఫైడ్ రేంజ్ అయితే 143 కిలోమీటర్ వరకు లభిస్తుంది, కానీ టిపికల్ డ్రైవింగ్ రేంజ్ తీసుకోవడం జరిగింది. 100 కిలోమీటర్ ఒకవేళ మనం ట్రావెల్ చేసినట్లయితే ఫుల్ చార్జ్ చేసి ₹20.64 ఖర్చు అవుతుంది. ఇక కిలోమీటర్ కి చూసుకున్నట్లయితే 20 పైసల వరకు ఖర్చు అవుతుంది. ఇక సిఎన్జి లో చూసుకున్నట్లయితే బజాజ్ ఫ్రీడమ్ లో క్లియర్ గా మెన్షన్ చేసింది 2 kg సిలిండర్ ఇవ్వడం జరిగింది. దానిలో 200 కిలోమీటర్ల వరకు రేంజ్ లభిస్తుంది ఒక్కసారి ఫుల్ చేస్తే. అయితే మనకు 1 kg పైన 100 కిలోమీటర్ రేంజ్ లభిస్తుంది. 1 kg ధర ఇప్పుడు ప్రస్తుతం సిఎన్జిది 92 రూపీస్ నడుస్తుంది. అయితే 92 రూపీస్ తో మనము 100 కిలోమీటర్ ట్రావెల్ చేయొచ్చు. అంటే కిలోమీటర్ కి 92 పైసా చార్జ్ అవుతుంది. ఇక కంప్లీట్ 200 కిలోమీటర్ ట్రావెల్ చేయడానికి అయ్యే ఖర్చు చూసుకున్నట్లయితే విదా V1 ప్లస్ లో 41 రూపాయి ఖర్చు అవుతుంది. అదే ఫ్రీడమ్ లో 184 రూపాయలు ఖర్చు అవుతుంది. అయితే విదా V1 ప్లస్ లో మనకు 143 రూపాయలు మిగులుతున్నాయి 200 కిలోమీటర్ ట్రావెల్ చేసినట్లయితే. కాకపోతే విదా V1 ప్లస్ ని 2 సార్లు స్టార్ట్ చేయాల్సి ఉంటుంది.
ఒకసారి ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్, మళ్ళీ ఛార్జ్ చేస్తే మళ్ళీ 100 కిలోమీటర్ ట్రావెల్ చేస్తాం. కానీ ఆ ఛార్జింగ్ టైం వచ్చేసి కూడా 5 గంటలు ఉంటుంది. అదే మిస్టేక్ ఎలక్ట్రిక్ వెహికల్ లో, అదే ప్రాబ్లం నడుస్తుంది. దానిని మనం ఓవర్టేక్ చేయాలంటే సిఎన్జి బెటర్ అనుకోవచ్చు. ఎందుకంటే ఒకసారి ఛార్జ్ చేస్తే 200 కిలోమీటర్లు వెళ్తుంది. సిఎన్జి అయిపోయినా కూడా మళ్ళీ ఫిల్ చేయడానికి 5 నుంచి 10 నిమిషాల లోపే అవుతుంది. ఇది క్లియర్ గా మనకు సిఎన్జి లో లభించే లాభం. ఇక మిగులు చూసుకుంటే మాత్రం ఎలక్ట్రిక్ పైనే మనకు ఎక్కువగా మిగులుతుంది. అయితే మనం లోకల్ గా ఎక్కడైనా ట్రావెల్ చేస్తున్నాం, 100 కిలోమీటర్ల లోపే మనం ట్రావెల్ చేస్తున్నాం అంటే ఎలక్ట్రిక్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నైట్ ఛార్జ్ పెట్టి మార్నింగ్ మొత్తం మనం ట్రావెల్ చేయొచ్చు, మళ్ళీ నైట్ లో ఛార్జ్ చేసుకోవచ్చు. ఇక పర్ కిలోమీటర్ డిఫరెన్స్ చూసుకున్నట్లయితే విదా V1 ప్లస్ లో మనకు 72 పైసలు మిగులుతున్నాయి పర్ కిలోమీటర్ అయినా మిగులుతుంది. టోటల్ ఓవరాల్ 200 కిలోమీటర్లు అయినా మిగులుతుంది. కానీ 100 కిలోమీటర్ ట్రావెల్ చేయాలంటేనే బెటర్. 100 అంటే కూడా 100 లభించదు ఎలక్ట్రిక్ లో ఇదే ప్రాబ్లం ఉంది. చెప్పేది ఒకటి, ఇచ్చేది ఒకటి, మళ్ళీ లభించేది ఒకటి. 3 స్టేజ్ల రేంజ్ చేంజ్ అవుతుంది. ఒకటి సర్టిఫైడ్ రేంజ్, ఒకటి టిపికల్ డ్రైవింగ్ రేంజ్, ఒకటి మనం నడిపిన రేంజ్. ఈ మూడుట్లలో కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యింది. అదే మనకు నార్మల్ పెట్రోల్ బైక్ తీసుకున్నామా, సిఎన్జి బైక్ తీసుకున్నామా అంటే అందులో ఒక రేంజ్ చెప్పినంటే దానికన్నా 5 కిలోమీటర్ తక్కువ పట్టుకుని నడుస్తాం మనం ఆల్రెడీ. అదైతే కన్ఫర్మ్ వస్తుంది మనకి. ఇదే బిగ్ డిఫరెన్స్ ఎలక్ట్రిక్ కి, సిఎన్జి కి, పెట్రోల్ కి. ఈ డిఫరెన్స్ ని కనుక ఛేదించినట్లయితే ఎలక్ట్రిక్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎలక్ట్రిక్ లో అబద్ధం చెప్పడం ఎప్పుడు బంద్ చేస్తారు? అయితే ఫ్రెండ్స్, ఇది సిఎన్జి ఎలక్ట్రిక్ లో అయ్యే ఖర్చు మరియు మిగులు. అయినా కూడా మీరు ఇందులో ఏది తీసుకోవాలనుకుంటున్నారో కింద కామెంట్ చేసి తప్పకుండా చెప్పండి. ఇక వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. అదే విధంగా ఇటువంటి ఇంట్రెస్టింగ్ డైలీ వీడియోస్ చూడడానికి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే కలుద్దాం అతి త్వరలో మరి ఒక కొత్త వీడియోతో. అంటిల్ దెన్ బై బై అండ్ సీ యూ.